హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీకైతే ముందుగా గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడైతే మార్నింగే టీ పెట్టుకున్నాం అనమాట. ఈరోజు సండే అనమాట. ఇంకా మాకేంటంటే పొద్దున్నే టీ తాగడం అలవాటు. ఇంక అందుకని టీ పెట్టేసుకున్నాం అనమాట. టీ తాగిన తర్వాత ముందుగా అయితే వాటర్ అయితే తీసుకుంటాను. వాటర్ ఒక గ్లాస్ కానీ, ఒక చెంబుడు నీళ్ళు కానీ అయితే తీసుకుంటాం అనమాట. ఇక్కడైతే మాకైతే ఇంకా టీ తాగకపోతే అస్సలు ఆ రోజు మైండ్ పనిచేయదనమాట. ఇప్పుడు ప్రపంచ స్టేట్ మొత్తంలో ఎంతమంది ఉన్నారు ప్రజాపాలన? ఈరోజు సండే కదండి. మంచిగా సాయంత్రం అయితే మేము నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఒకవేళ వెళ్తే కనుక వీడియో అయితే తీసి పెడతాను. చూడండి, చూసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అనమాట. మంచి వీడియోస్ అయితే పెట్టడానికి అయితే చూస్తాను. ఇక్కడైతే నేను టీ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది టీ తాగుతూ ఉంటే. నాకు మార్నింగే బాగా అలవాటు అయిపోయింది అనమాట. వాళ్ళ అక్కడేమో ఆయన గేమ్ ప్లానింగ్ అర్థం కావాలి. హాయ్ అండి. ఈరోజైతే నేను దోశలకైతే వేస్తున్నాను అనమాట. ఇవైతే కిలో మినపప్పు అనమాట. కిలో బ్రౌన్ రైస్కి ఇది ఒక గ్లాసు మినపప్పు అయితే వేసాను. ఎందుకంటే ఇది కొంచెం కింద పడ్డది. చాలా అయిపోయింది. ఇక్కడైతే బియ్యము పప్పుని ఒక 4-5 సార్లు అయితే కడిగేసుకొని నానబెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, పిచ్చికలు అయితే ఎన్ని వస్తాయో అనమాట. చాలా ఎక్కువ వస్తాయి. నేనైతే అటుకులు పెరుగు పెడతానమాట. ఎందుకంటే బాగా ఇష్టంగా తింటాయి అనమాట. చాలా ఎక్కువ వస్తాయి. ఇంకెప్పుడైనా వీడియో తీసి పెడతాను. మనకి మనుషుల కన్నా పక్షులకి కొంచెం సేవ్ చేస్తే అవి ఎంత మంచిగా అలవాటు పడ్డాయంటే మా ఇంటికి చాలా ఎక్కువ వస్తాయి అనమాట. చాలా బాగా వస్తాయి. మాకైతే చాలా ఇష్టం అనమాట. అలా పక్షులు తింటూ ఉండి చాలా ఇష్టం అనమాట. ఇక్కడైతే నేను డాబా పైకి వెళ్తున్నాను, బట్టలు ఆరబెట్టడానికని డాబా పైకి వెళ్తున్నాను అనమాట. ఇంకా అంతలోనే నేను వాషింగ్ మెషిన్లో బట్టలు వేసేసి అయిపోయినాయి.
ఇక్కడైతే పైన అయితే బట్టలు ఆరబెడుతున్నాను అనమాట. వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అనమాట. ఇంకా అవి తీసుకొచ్చి ఆరబెట్టేస్తున్నాను. ఇంతకుముందు దోసకి వేసాను కదండి, అవి మంచిగా నానిపోయిన తర్వాత దోశ అయితే వేసేసుకున్నాను. దోశ పిండి రుబ్బేసుకున్నాను ముందు రోజే. మంచిగా కొంచెం తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా ఉన్నది ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇలాగా మనం బ్రౌన్ రైస్తో వేస్తే కనుక పిల్లలకి మంచిది, మనకి మంచిదే కదా. పిల్లలు కూడా ఎక్కువ దోశ అడుగుతూ ఉంటారు. వైట్ రైస్తో వేయాలంటే అంత హెల్దీ కాదు కదా. అందుకని నేను ఇంకా మా బావ అయితే ఎక్కువ అడుగుతాడండి, దోశ అయితే ఎక్కువ అడుగుతాడు. వాడికి దోశ పిండి ఉంటే చాలు, ఇంక దోశలు వేసుకొని వాడైనా వేసుకొని తినేస్తాడనమాట. అంత ఇష్టం అన్నమాట. నేను ఇంకేం చేశానంటే అప్పుడప్పుడు వైట్ రైస్తో వేస్తాను. రేషన్ బియ్యం ఉంటాయి కదా, రేషన్ బియ్యంతో వేస్తానన్నమాట. ఎక్కువ శాతం అయితే బ్రౌన్ రైస్తోనే వేస్తానన్నమాట. ఇక్కడ చూడండి దోశలు కూడా ఎంత బాగా, టేస్ట్లో ఎలాంటి మార్పు ఉండదు. మనం అటుకులు వేసుకోవాలి. దోశ పిండి రుబ్బేటప్పుడు అటుకులు వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇక్కడైతే దోశ అయితే వేసేసాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. బ్రౌన్ రైస్తోనైనా దోశ అయితే చాలా బాగా వచ్చాయి. మనం హెల్తీగా తినాలి అంటే కనుక బ్రౌన్ రైస్తో వేసుకోండి. ఇక్కడైతే దోశ అయితే రెడీ అయిపోయింది అనమాట. మీకు ఏమన్నా సపోర్ట్ చేయాలి అనిపిస్తే చెయ్యండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.